భర్త మీద వాడి కలకల బిడ్డ కలకల బిడ్డ కన్నీళ్ళు తీసే అన్నిలో తీసే బామరావే బామ బామరావే బామ ఓ బాబో బిడ్డ నువ్వుకి పూడతే నువ్వుకి పూడతే నిన్ను తీసి బిడ్డ అవసేతులోనా నేను ఎట్టి బిడ్డ బుద్ధి మాటాలైనా నీకు ఎట్టి బిడ్డ ఎందుకు ఎడతారమ్మా ఒక్క మాటను నీ భర్తను పోయిన ఒక్క మాటను ఇది అసలు నీ పోతా ఎందుకు ఎడతా ఏడుచుకుంటూ పోతే ఎంతైనా కానీ నాకు తిన్నా కానీ భక్తి చేస్తుంది నాకు కర్రపిండది మీకు ఎంతైనా కానీ ఏడుచుకుంటూ పోయేద్దు ఆగు బాపు మరి ఎదుగు పోతనని ముందుకు 3 అడుగులు వేసినప్పుడు నాయన బ్రాహ్మణయ్యా మాట ప్రకారంగా మరి సంగమయ్యకు నన్ను కోసి నీకు శాఖమంటాడు నాయన చోట కూర్చోమని చెప్పిండు అది మందరాజే అవ్వ కొడుకు అయ్యా ఏడుచుకుంటూ పోయేది అంటే అయ్యా నువ్వు ఆ చోట కూర్చో కోసి శాఖ అని పెడుతూ అన్నాడు వీళ్ళ సత్యమేట బాలే ఎంత విర్రవీది అని ఒడిగెట్టు సంతానం అని పోయండి బాబా సుభద్రదేవి నా చేతులు చంద్రాయుధమని నీ చేతికి ఇచ్చిన బామాయి అని నా ప్రాణం నీవని ఆ చోట వండుకున్నాడు ఏడుకున్నప్పుడు విద్య బిడ్డ అడవిలో శివజ్యోతి మా అమ్మ కమల దన్నవన్న వండవచ్చు మా అమ్మ సదన్న ఈయన అడవిలో శివజ్యోతి దన ఇంటి ముందుకు వచ్చింది ఇంటి ముందుకు వచ్చేలకు కన్న తన్ని వండుకున్నాడు అమ్మ చేతిలో కడగం పట్టుకున్నది అమ్మా ఆగమ్మా మరి బాపును వండబెట్టి కత్తి పట్టి మరి బాపు మీద మోపుతాను బాపు ఆయన తప్పు చేసిందా కానీ తప్పు చేసిందా బాపు ప్రాణం ఎందుకు ఇస్తాను అమ్మా బిడ్డ శివజ్యోతి ఏమంటే చెప్పుకుందాం అమ్మా నువ్వు పుట్టినాడు మాత్రం అనగా దానకంగా కట్టుకొని అన్నవాడు తప్పద్దని ఇవాళ సత్యం అని మీ నాయన సాగుకొచ్చిందమ్మా బిడ్డ ఎక్కడి నుండో జంగమయ్య వచ్చిండు ఆయన కుష్ఠాది రోగం మీద ఉన్నాడు ఆ రోగ నివారణం కావాలంటే నీ కన్న తండ్రిని కోసి పెట్టు అన్నాడే నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ నువ్వు తండ్రి లేని బిడ్డవైతానవమ్మా అమ్మరామే నన్ను గన్నా తల్లి రావు ఒక్క మాట అయిపోతానా బాబు ప్రాణం వెళ్ళిపోతే మనం ఎట్లా బతుకుతాము ఆడవల్ల ఉన్నావా బాబు ప్రాణం తీసి అవ్వా మన వల్ల బతకాలేమో నీకు ఒక్క మాట ఎప్పుదానా అవ్వ సుభద్రదేవి నీకు ఒక్క మాట ఎప్పుదానవ్వా ఆ జంగం నా ప్రాణం తీసి జంగమయ్యకు రండి పెట్టు రాంగని ఏ మట్టుకు రాలే పోంగ ఏ మట్టుకు పోను ఇయా కన్న తండ్రి సావుకైనా నేను పోతానవా
తీస్తావా బాబంతా కలిగి నేను చచ్చిపోతానన్న ఓ ఇటు నాకు బిడ్డ కలగాలి నాకు బిడ్డ కలగాలని బిడ్డ మొక్కని దేవుడన్నా దేవుడన్నా లేడు బిడ్డ మురగాని ఉండవన్నా రాదు కాళ్ళన్నకి బిడ్డని ఎంత మాట వరకినమ్మా బిడ్డ నీకొక మాట చెప్పుతారా నా ప్రాణమైనాక మరి బిడ్డ అన్న మాట తప్పద్దు పరికి పొంగద్దు ముందేసిన ప్రాణం ఎరగబెట్టవో వద్దు బిడ్డ కోరుకుంటే అది కాదనుకుంటే లేదనుకుంటే బిడ్డ మీరు దానం చేయవే అప్పుడు ఆ భర్త అన్నాడు నా ప్రాణం తీసిన ధైర్యవంత లేదా మీరు నా ప్రాణం తీయమంటారు కానీ మాట తప్పితే మరణం అయినట్టే నన్ను చంపకుండా నేను చచ్చిపోయినట్టే సంపవే సుభద్ర ఆలస్యం ఎందుకు చెప్తానవే పుట్టింది ఒకనాడు మానవుడు సచ్చేది ఒకనాడు మరి ఎన్ని రోజులకు నా మురికి చేత మాత్రం బొందపాలు దాకా తప్పది అదేదో జంగమయ్యకు ఆహారంగా పోతాను అని సంబరపడతాడు ఆ భర్త అప్పుడు మాత్రం నాదా ఇలాంటి బాధ ఇలాంటి కష్టం అనేది ఏ భార్య రాకూడదయ్యా భార్య సీత భర్తను చంపుడు ఏందయ్యా అని ఇక కడగం సీత పట్టింది ఇక తల మీద మోపేనా ఆ తల మీద మోపి దోసకాయ కోసినట్టు దోసకాయ కోసినట్టు భర్తను కోసిందే ఎంత గుండె మొండి గుండె రాయన ముసలోడా నేను నా భర్తను చంపడం అనలేదే శిరసగా బల తీరింది అయ్యో అయ్యో దేవుడా ఇంటికొండ వినాక సీమ తప్పది రైక తప్పది నీ లంగ పాడు అరే పునాది పరమే రాది ఏం పిల్లర్రా సుభద్రదేవి అయ్యా అర కూర్చో నేను శాఖం అండి పెడతా అర కూర్చో వాళ్ళ మీ బిడ్డ నా బిడ్డ ఏడేళ్ళ పోదా మట్టి కూర్చుని మెల్ల మెల్ల మీ పడుచుకోళ్ళు అబ్బు ఈ వయసు అక్కలు కానీ ఆగుతలేమే ఇక ప్రకారంగా మాత్రం అనగా ఎప్పుడు ఆ దోసకాయ కోసినట్టు ఆ భర్త ప్రాణం తీయంగానే ఆ భర్త జీవి ఎక్కడికి పోతుంది అయ్యా ఆ జీవి కనుక నువ్వు యమలోకం పోతుందట యమలోకం ఏన జీవి మళ్ళీ తీసుకురావాలంటే ఎవరి తరము కాదేవా ఆ జీవి పోతుంటే భగవంతుడు ఎడవ సేతు ఎక్కిపెట్టి పోయే జీవినందుకున్నాడు తనలో నా ఇక్కపరుచుకున్నాడా భగవంతుడు అయ్యా సుభద్రాదేవికి భగవంతుడు అని ఏమేరగా జంగం శివయ్య అంటే నమ్ముకున్నది ఇక నాన్న ఆడ కూర్చోమన్నదమ్మా అయ్యో రామో అయ్యో రామం ఒంటరిగా నెరసిన
నోట్ల రాసిన రాత రాసిన బ్రహ్మదేవ ఏమి రాత రాసినవురా అందుకే అన్నారు శాంత పడ్డనాడు గీత కాట్ల పడ్డ తప్పదన్నారే ఆ జంగమయ్యకు మాత్రం అనగా శాఖలు పట్టించింది తిను ఆయన ఇస్తారన్న మాత్రం అనగా మదమాంసం పెట్టింది తిను ఆయన అన్నదట ఈ నరమావిని మాంసం దానికి వచ్చింది నేను దీని మాంసం నాకెందుకయ్యా దీని భక్తి కూడా వచ్చిందని ఒకసారి వాళ్ళ కళ్ళు కమ్మి ఈ స్థలం ఉన్న మాంసం మాయం చేసిండు ఆ అన్నం తిన్నట్టుగా ఆవు పీవనడు కనపిండి అయ్యా అన్నం తిన్నావా నిన్న నిమ్మలమైందా కానీ నిమ్మలమైందా మా సుభద్రాదేవి మీరు సత్యవంతులు మా అన్నవాడు తప్పకుంటే భర్తను కోసి పెట్టినాం నేనేమన్నా అన్నాడు 3 కోరికలు అన్నా ఒకటి అయిపోయింది అంటే ఇంకా 2 కోరికలు ఉన్నాయా ఉన్నాయి బిడ్డ ఇంకా 2 కోరికలు నాయన శివయ్య కోరిక ఏందో మరి నా భర్తను అటువంటి మాత్రం సత్యమని నా భర్తను కోసి పెట్టిన 2వ కోరిక ఏంది నాన్న 2వ కోరిక ఏదో కాదు నాకు పెళ్లి మీద ప్రేమలు కలిగినాయి అయ్యా నీ వయసు ఎంత అయ్యా నాది 99 సంవత్సరాలు అయితే నాకు మాగా ఊళ్ళో పోటీ వస్తారు పిల్లి ఇస్తారు చాలా మంది వస్తారు మంచి మంచి హైదరాబాద్ నుంచి వస్తారు వచ్చి ఫోటో దించుకొని పోతారు నన్ను మళ్ళా ఫోటో దించుకొని పోయి మళ్ళా సోమవారం వస్తా ఉంటారు కదా సోమవారం పోతారు వాళ్ళు వస్తారు నా చక్కదనం చూసి ఫోన్ చేయలేను ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ అవుట్ ఆఫ్ కవర్ ఏరియా అంటుంది స్విచ్ ఆఫ్ అయితే నాకు మాగా సాన్ని వచ్చిన సంబంధాలు కానీ నాకు పెళ్లి ప్రేమలు కలిగినాయి లగ్గ మీద లగులు కలిగినాయి మరి చేసుకోని ఇట్టే ఉన్నా ఎవరికైనా పోయి ఏ పిల్లని చేసుకోరాదు ఎవరు కాదు నీకైతే ఒక బిడ్డ కదా బిడ్డ నీ బిడ్డ శివజ్యోతిని ఇచ్చి నాకు పెళ్లి చేయాలి అయ్యా నీడు ఎక్కడా నా బిడ్డ ఈడెక్కడా నా బిడ్డ మాత్రం అనగా 7 ఏళ్ళ పొల్ల నా బిడ్డ మీద కన్ను పడ్డదా అయ్యో నా బిడ్డ మీద ప్రేమ కలిగిందా నాయన గట్లెందుకంటారు సుభద్రదేవి నా చక్కదనం చూసి ఎంతమంది అంటారు నువ్వు ఒకవేళ ముసలోడా ఎక్కడ వచ్చినావు అత్యాచారం పట్టుకొని పోరా ఇయ్యాలి ఒక మాట నా సన్నాన్ని పోతా పెద్ద రైస్ మిల్ ఉసుక ఉసుకజల్లాడు అంటారా నేను అనడు సీరపది రేగదప్పది గౌలపై మడ్డలపై భద్రదేవి ఒక్కటే ఒక్క మాట కూర్చో నా బిడ్డను అడిగేస్తా అడుగుతావా అడగాలి కదా ముసలోళ్ళ ఎక్కడి వచ్చిన పోరినికి ఇస్తున్నాను ఒక్క మాట అంటలేదు సుభద్రాదేవి నా బిడ్డ నా బిడ్డని అడుగుతుంటది ఆ పోల చేసుకుంటారా గా ముసలోని చేసుకుంటాను అవ్వ అని ఆ పోర అంట ఇయ్య సత్యం తప్పినట్టు ఎండుకున్న పోయి పార్వతి మళ్ళా దుక్కు నశ పొరక పొట్టు పార్వతి అడుగుతారా అడిగేస్తారని ఆ బిడ్డ ఏమనుకున్నది సుభద్రాదేవి నా బిడ్డ దగ్గర పోయి బిడ్డ మరి శివజ్యోతి ఇట్లా పెళ్లి చేసుకోవాలంట నా బిడ్డ ఏమంటదో అవ్వ నాయన చచ్చిపోయినాక నీకు పిచ్చి లేసిందా గారో ఏళ్ళగా 70 ఏళ్ళగా కుష్టాదోనికి పెళ్లి చేస్తాను నా బిడ్డ నా విధమ్మా నువ్వు పోతుందో నా మీద నా బిడ్డ దుమ్ము పోతుందో నా బిడ్డతోని ఎట్లా చెప్పాలే అవో నా బిడ్డ రావే శివజ్యోతి ఓ బిడ్డ
అయ్యా నీ మనసులో ఉన్నమాట నవ్వా ఓ అవ్వా నా కళ్ళ చెప్పాలేవా ఓ అవ్వా బిడ్డ నా కాళ్ళ నీళ్ళు తిరిగేది ఎందుకోరకో కాదు బిడ్డ ఇవాళ జంగమయ్యే ఒక్క కోరిక కోరిండే అవ్వా వచ్చిన జంగమయ్యకు ఇయా పెళ్లి మీద ప్రేమలైనా ప్రేమలన్న కలిగినాయి సుభద్రదేవి నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి అయితే నా రోగం నివారణ అవుతుంది అన్నాడమ్మా అవ్వా సుభద్రదేవి వచ్చిన జంగమయ్య మరి పెళ్లి మీద ప్రేమ కలిగింది నీ బిడ్డనిచ్చి నాకు పెళ్లి ఇవ్వాలంటాను అవ్వా ఇలా పెళ్ళన్న మన నోటికి వచ్చింది ఆ జంగమయ్య పెళ్లి చేసుకుంటామ్మా చూసినవా ఆ బిడ్డ ఎంత మాట అన్నది ఎందుకు ఎడతానవే అవ్వా భగవంతుడే రాసి పెట్టి ఉండవచ్చు కుష్ఠాది రోగం ఉన్న భర్తని ఆ భగవంతుడే రాసి పెట్టవచ్చు నా తలరాత అనుకుంటావా కుంకో బొట్ట ఎప్పటికే కుదిరించి మళ్ళీ పెడతావా నుష్ట తిలక ఎప్పటికే తీర్చి మళ్ళీ దిద్ది పెడతావా అది కాడికి బొట్టు కాదే కడిగి మళ్ళీ పెట్టడానికి అమ్మమ్మ ముందు సుడు వెనకరాత 3 తలల బ్రహ్మదేవుడు పుట్టిన ఆ బిడ్డ ఆలియాదేవికే కన్న బిడ్డ ఆలియాదేవికి 3 మొగలని రాసుకున్నాడాట నాకు రాసి పెట్టి ఉండవచ్చు అవ్వ ఆ బిడ్డ అటువంటి శివయ్యని పెళ్లి చేసుకుంటాను అన్నది అయ్యో అయ్యో దేవుడా ఆ 7 ఏళ్ల పొడి కూడా ఇంకా ముసలోని చేసుకుంటారా అనలే అమ్మా దంగ శివయ్య నాకు పెళ్లి అన్నది వాడినట్టు డోర్ అన్నట్టు నాకు చీర తప్పది లంగ లోపల కూర్చొని లంగరా కూర్చున్నందుకు దానికి ఇంకా అరే కూర్చొని పెడితే సూపర్ అంతా చీరే అయ్యా నా బిడ్డ పెళ్లి ఒప్పుకున్నది నిన్న అయ్యా పిలువద్ద అయ్యా అన్నది నన్ను అల్లుడా అనాలే అంతే నా మూటగా అల్లుడు ఎందుకు ఆడినా దొరకడు ఇక ఓ నాకు బాగా ఢిల్లీ నుంచి వచ్చేమన్నా పొలం ఇస్తున్నాను వాళ్ళు నీకు జిట్టు బొమ్మకి వచ్చిన ఫోటో తీసుకోవడానికి ఏదో కొత్త బంగ్లా పెట్టుకుంటారా కొత్త బొమ్మల దీనికి ఫోటో తీసుకుని అందుకేనా అందుకే నిన్ను ఊరి అంతకంత పేరా నాకు ఏం పేరు రా? అత్తమ్మ ఏమన్నా మీ బిడ్డ మా వాళ్ళు ఏమన్నారు మీ వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు పెళ్ళి అయింది మా వాళ్ళ కరికి వచ్చిందా అదే నీ బిడ్డ వీడావుతలేరు ముసలోడు నా చక్కదనం చూసి నన్ను మెచ్చింది నా బిడ్డ నువ్వు అంటే ఇష్టం అట నిన్ను పెళ్లి చేసుకుంటా అని గట్టిగానే చెప్పింది నా పేరు ఎవరి వారి పెళ్ళి చేసుకున్నానా అవునయ్యా ఇక అయితే మనం నేను ఎంత లగ్గం కూడా వేసుకుంటా ఎందుకు అని నేను ఒక్కదాన్ని అయితే అప్పుడే 2 దండలు ఎత్తా మార్చుకోరాదు లేదు అబ్బో పెళ్లి డీజే పెట్టాలి డీజే పెట్టాలి నీ పెళ్లికా మంగళూరు రావాలనా మంగళూరు రావాలి మైల పోలు పోయాలి సాకల ఎత్తి లగ్గం పోలు పోయాలని జంగమే అయ్యా అంతేనా కానీ ఇక మంగళ పిలిపి ఆంటీ అయితే అట్నే ఊళ్ళో ఉన్న ఊరందరు కూడా చెప్తుంది అమ్మ ఇట్లా శివయ్యకు పెళ్లి చేస్తానని ఊరంతా రావాలి దాని ఊరంతా వచ్చినాక ఎవరన్నా కుట్టాదోనికి ఇస్తాను ఏంటి అవ్వ సుభద్రాదేవి అని అంటారు అంటే ఎట్లనయ్యా అంటే నువ్వు సత్యం తప్పినట్టే లగ్గంటుల్లా నేను చేసుకోను అంటే పెళ్లి చూడొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నేను కుట్టాదు అనద్దా గాసిగా కుట్టాదోనికి ఇస్తారు సుభద్రాదేవి అని అన్నారు అనుకో ఆ లగ్గం డుల్లా లగ్గం డుల్లా ఊరేగింపుకి ఏం పెట్టాలరా మరి డీజే తిరగడానికి పరివాష మిషన్ పెట్టావా ఎందుకురా అందరికి అవపడతాం దానికైతే అందరూ అది అంతే కార్లో కూర్చుంటే అవపడాలి దాని మీద కూర్చోవాలి మీద ఎత్తు మీద కూర్చోవాలి అయ్యా సరే పర్వాలేదని ఊరు
చెప్పింది అంటే శివజ్యోతిని పెళ్లి చేస్తానా జంగం శివయ్య అని అగో లోకాల శంకరుడని ఆ తల్లికి తెలియదాయే వాళ్ళ చంద్రుడు వాళ్ళు మైలబోలు పోతారమ్మా మంగళ స్నానాలు చేయించబడ్డానా ఆ మైలపోలు పోసినప్పుడు ఆ మైలపోల మీదకి చేసినప్పుడు ఇక మంగళమల్లే అనుకున్నాడు అవ ఇక్కడనే అర్థమైంది మంగళ వల్ల ఏమనుకున్నాడు కూలు కుష్టాలు కూడా ఆ బియ్యం మీద కూర్చున్నాడు శివుని ఎత్తులంటే నా బియ్యానికి ఆ బియ్యం కొని పోయి నేను పువ్వు వండుకుంటే నా పోరగాళ్ళకు పుట్టదని రోగం వస్తుందని ఆ బియ్యం ముళ్ళ కట్టుకున్నాడు పందిరి కొమ్మ మీద పెట్టిండట పందిరికొమ్మ మీద పెట్టి ఆయన లగ్గం అయ్యేదాకా ఉండాలి కదా ఈ లగ్గం అయినాకైతే విందు భోజనం చేసిపోతారని ఆ మంగళ మల్లయ్య మరి ఆ పందిరి కొమ్మి మీద మైలపూలు బియ్యం పెట్టుకున్నాడు మంగళ మల్లయ్య సంగతి ఎట్లా ఉండంగా సాగర్ మల్లయ్య సాగర్ మల్లయ్య అయ్యా నేను సాగర్ మల్లయ్యాను అదే మా ఇంటి సగం మీ ఇంటి సాగర్ అయ్యా నా అల్లుని మాత్రం ఏం మాట నాకయ్యా అరే నీ అల్లుడు జోరుగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు పొలగాడు మరి ఆయన మాడంటే పీటల లగ్గం డుల్లాట ఏ అబ్బో నీ అల్లుడికి ఏందో సూపర్ చిరంజీవి గారు అన్నగాడు మళ్ళా చిరంజీవి కదా. ఏ పవన్ స్టార్ అయ్యా దండం పెడతా కళ్ళు మూసుకుని పోలు పోసిపోగాని ఏమనకు కానీ అవ్వా బియ్యం బత్తాలు ఎక్కడున్నాయి అవ బత్త కన్నది ఇన్నే ఉన్నది ఈ బత్త అదే బియ్యం బత్త కానీ అవ్వా ఈ బత్త కుట్టు పడ్డదా ఏమో బోరిచ్చి చూడుకో కుట్టు పడితే కొడవతో పోస్తాం మరి ఇక నువ్వు గేటే దాటావు సరే గిరికేనా? ఇంకో గంట సేపు అయితే పోడే మీకు ఏమున్నదిరా సరే పోయివయ్యా పోలు పోతానన్నాడు గుండెశ్వరు అవుతుంది కానీ అయ్యో జంగం అయ్యే ముందు ఎట్లా ఏడవాలని అగో కళ్ళ దుఃఖం కడుపుకు అద్దుకుంటుంది సుభద్రాదేవి ఆ బిడ్డ దానం పోసి అగో బట్టలేసి కడగనేది మరి పోరు ఎదిగి తీసుకొచ్చానమ్మా నువ్వు నాకు అర్థం అంటే ఒప్పుగా సిగ్గైతాడు మిస్సెస్ ఏంది నువ్వు పెట్టారా హలో నేరడల్లో హలో నేరడల్లా హలో నేరడల్లా శివజ్యోతి పెళ్లి నాడు ఎగుడు రాలేడు చుక్కాలు రమ్మతారు వారు నువ్వు అట్లా ఉంటాడు గజ్జరాలు అలా హలో హలో
ముట్టు వాసన హలో ఇక మీ అన్నను తోడుగా మీ అన్నను వాళ్ళంటే వాళ్ళకు బాగా మంచిగా ఆయనకి ఈయన ఎక్కడ పడతాడు అల్లో నేరడల్లో శివయ్య పెళ్లి పెళ్లిన నాడు అల్లో నేరడల్లా పెద్ద భార్య భారతం ఉండంగా రెండో భార్య గంగదేవి ఉండంగా మూడో పెళ్లి నరలోకం వచ్చి శివజ్యోతిని పెళ్ళాడుతండే అమ్మా అయ్యో అల్లో అందరూ బ్రాహ్మణ అందరూ తాడు బామ్మాది కాదు బ్రాహ్మణ అయ్యాడ్రా అయ్యగారులం బ్రాహ్మణులం పాతాబిందెల సొట్లు తీస్తూ సొట్టు వారి కన్సరోలు రా అయ్యా మీరు కాదా కాదు అయ్యగారులం బ్రాహ్మణులం పాతా శక్తులు రిపేర్ చేస్తూ శక్తులు ఎవరు చెప్తారు నీ జన్మముడు అయ్యా వాళ్ళు కూర్చోనే వాళ్ళు మీరు కాదా అయ్యగారులం బ్రాహ్మణులు బ్రాహ్మణులం బర్రె కొమ్ములు కొత్తూ కొమ్ములు వాళ్ళు గోయిందులో కూడా చేయరా తెలంగాణ కొట్టుకుని కథ కాస్తుడు కానీ బర్రె కొమ్ములు కొట్టి ఒక్క కొమ్ము కొట్టి 500 ఇస్తారు కూడా అబ్బా వాళ్ళు గోయిందోళ్ళు కొత్తారు మేము కాదు సరే అయ్యా పెళ్లి చెప్తా అయ్యా నా ప్రయాణం ఎక్కడికి అంటావా మరి అదిగో నా ప్రయాణం పెద్ద కూడా పిల్లగాంది సుబ్బక్క పల్లె పిల్లది పరకాల గుళ్ళె కాలేజీలో మాట మర్యాద కలిసిందట ఆ కుంకుమ గుళ్ళె పెళ్లి అవుతుందట ఆ పెళ్లికి అందపోవాలి నేను ఎంత ఇస్తామన్నారు ఆడ 3000 పదాలు ఇస్తామన్నారు పెళ్లి చేసుకోవాలి ఎక్కువ ఇస్తాం ఎక్కువ అంటే 3 ఇస్తాం 3 సార్లు పెడతాం 3 ఇచ్చి 3 సార్లు 3106 ఇస్తాం 3 సార్లు పప్పన్న భోజనం పెడతాం ఓహో 3 సార్లు పప్పన్న భోజనం పెడతారా ఆ పెళ్లి అక్కడ పేడాకులైన పెళ్లి చేసిపోతారు కానీ ఇక్కడే ఉన్నారు కానీ తల్లి సుభద్ర ఏ వాళ్ళు మంగళోళ్ళు అదే పని సాగులోళ్ళు అదే పని ఏ నా అల్లుడు ఎట్లుంటుందయ్యా అది మా అదృష్టం అనుకోవాలి కానీ మా అల్లుని మాట అంటే మరి తక్కువ చూసిందని మెచ్చి మీద అయ్యా ఎత్తుండని ఇంకా నీకు 10,000 ఎక్కువ అంటే ఇస్తాం కానీ పెళ్లి ఏది చేసిపో అయ్యా సరే రామయ్య పెళ్లి చెప్తా కూర్చున్నా పెళ్లి కానీ అదే నా 3 చక్క ఉందా బాగా అంటే బొమ్మరేదాం ఎదురుగడ కూర్చోరు ఎదురుగడ కూర్చోరు అదే కాలం అలగది అరే కాల్మల గుడికి దగ్గర పెట్టుకొని ఇట్లా నువ్వు నవ్వుతలే వస్తలే ఈ పొలగాన్ని గిట్టవేనా డబ్బున అయ్యగారు పక్క పంచిన డబ్బున పొల్ల ఇష్టం లేదంట నువ్వు నన్ను చేసుకుంటావు మరి నువ్వు నాకెందుకు నాకే ఇంటికాడ ఇద్దరు వెళ్తారు నువ్వు నాకెందుకు నువ్వు మరి పొల్ల దబ్బర ఇష్టం కాదంటే దబ్బర చేసుకుంటావు అయిందని ఇష్టం కాదు నాకు పట్లు కొడతాండ్రు బ్రాహ్మణులు చదువుతాండ్రు వేద మంత్రాలతో కొమ్మల 5 వీరకుండ్రే అవ్వా పట్లు కొడుతుండే బ్రాహ్మణులు చదువంగనయ్యా వేద మంత్రాలతో నరలోకంలో శివజ్యోతి